గురుగారు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి చాలా చేంజెస్ మనము చూస్తూనే ఉన్నాం. సో, ఈ నేపథ్యంలో మీరు ఒక వీడియో, మీ వీడియో ఒకటి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్పేసి. దానికి తగ్గట్టే పెట్రోలు, డీజిల్ రేట్స్ పెరిగిపోయాయి. దీనికి కంటిన్యూస్‌గా మళ్ళీ నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి అంటున్నారు. బంగారు కొనుక్కోవద్దని చెప్పి మోదీ చెప్పారు. కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ వాడకం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పారు. ఏంటి తేడాలన్నీ ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు ఆర్థిక మాంద్యానికి సంబంధించి? సో ఇది చాలా మంచి ప్రశ్న, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న. సెలబ్రిటీల గురించి చెత్తా చెదారం అడగకుండా చాలా పద్ధతిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న. భారతదేశంలో ఇంచుమించుగా 88% బిలో మిడిల్ క్లాసు పూర్ ఉంటారు. సో వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రశ్న. గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2025 నుండి చెప్తూ వస్తున్నా. 25 నుండి 26 డేంజర్, 26 నుండి 27 డేంజర్, 27 నుండి 28 డేంజర్. ఓకే. సో 2025లో ప్రారంభమైనటువంటి డేంజర్ అనేటువంటిది 28కి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వెళ్ళబోతుంది, పీక్స్కి వెళ్ళబోతుంది. సో ఇది సమాజంలో నన్ను నమ్మే వాళ్ళ కోసం మాత్రమే చెప్పేటువంటి ప్రిడిక్షన్స్. దీంట్లో 4-5 ప్రిడిక్షన్లు చెప్తా నేను. ఓకే. ముఖ్యమైన విషయం ఏమిటంటే 2028 సంవత్సరం నాటికి మన దేశంలో మనము తినేటువంటి పదార్థాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ బియ్యం. సో బియ్యం ఏ స్థాయికి వెళ్తుంది అంటే నియర్లీ బియ్యం అనేటువంటిది 200 రూపాయలకు కిలో వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో ప్రజెంట్ మనం బియ్యం మార్కెట్లో మంచి క్వాలిటీ బియ్యం అంటే ఇప్పుడు 50 రూపాయలు ఉంది. అవును అవును. సో అది 200 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడుతుంది 2028, గుర్తుంచుకోండి. అది 28లో జరగవచ్చు, 26లో జరగవచ్చు, 27లో జరగవచ్చు. ఇవాళ డేట్ వచ్చి మనము 2026 మే, ఇవాళ 20వ తేదీ మనం మాట్లాడుకుంటున్నాం. 2026 మే 20 రోజు డేట్ కూడా చెప్తున్నా. సో ఇక్కడి నుండి రాబోయే 2.5 సంవత్సరాల లోపు పెను సంచలనాలు భారతదేశంలో జరగబోతా ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనటువంటి విషయము బియ్యం రేటు పెరగడం, రెండవది మంచి నూనె రేటు పెరగడం. ఆల్రెడీ పెరిగింది, నూనె రేటు పెరగడం, పెట్రోలు డీజిల్ రేటు పెరగడం, ప్లస్ భారతదేశం సంబంధించి రూపాయి విలువ తగ్గుతూ డాలర్ విలువ పెరగడం. సో డాలర్ విలువ నాకు తెలిసి 2028 కల్లా ఇట్ మేబీ 150-140 రూపాయల వరకు వెళ్ళవచ్చు. అండ్ బంగారం గురించి మాట్లాడుతున్నా, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బంగారం వచ్చి 3 లక్షలు టచ్ అవ్వచ్చు. నేను మాట్లాడేది 2027 జూన్ జూలై. సో అంటే నెక్స్ట్ రాబోయే 1 ఇయర్లో బంగారం అనేది ఇంకొక 1 lakh పెరగవచ్చు. అలాగే 2028 లోపు సిల్వర్ అనేది 5 లక్షలకు చేరుతుంది. సో నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, బంగారం 3 లక్షలు దాటుతుంది, వెండి 5 లక్షలు దాటుతుంది. సో బియ్యం 200 రూపాయల వరకు వెళ్తాయి, పాలు మేబీ 100 పైన హిట్ అవ్వచ్చు. సో మంచి నూనె మీరు రాసి పెట్టుకోండి, 400 నుండి 500 రీచ్ అవుతుంది. నేను మాట్లాడేది ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు. అందుకే నా కరోనా కన్నా పెద్ద విపత్తు రాబోతుంది, జాగ్రత్త పడండి. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది, మనం కాదు ఇది. ఓకే. సో ఇక్కడ డాలర్ విలువ పెరగడము అంటే రూపాయి విలువ తగ్గడము, ప్లస్ తినుబండారు మనం తినేటువంటి వస్తువుల రేట్లు పెరగడము. వాటిలో ముఖ్యంగా పెరిగేవి, నేను అదే చెప్తున్నా, నేను ముఖ్యంగా పెరిగేవి మాత్రము మంచి నూనె, పెట్రోలు, డీజిలు, పాలు, బియ్యం. ఇవి నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఎందుకంటే గురువు మళ్ళీ వచ్చేది బుధుడు, అంటే రాబోయేటువంటి ఉగాదికి సంబంధించినటువంటి అధిపతులను బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా విలువగా పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ అనేటువంటిది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి మనిషికి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 6 నెలల నుండి 8 నెలల వరకు సరిపోయేటువంటి ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు బ్రతకడానికి మీకు ఉండేటువంటి, నేను అనేది లిక్విడ్ క్యాష్ గురించి మాట్లాడుతున్నా. అంటే లిక్విడ్ క్యాష్ నేను గత 2 ఏళ్ల నుండి చెప్తున్నా, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. డిజిటలైజేషన్ అనేది గొప్పగానే అనిపిస్తుంది, కానీ ఒక్కరోజు ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి, సమాజం మొత్తం స్తంభించిపోతుంది. సో ఆల్రెడీ ఇరాన్ వాడు బెదిరిస్తున్నాడు. సో నేను వాడు బెదిరించక ముందే చెప్పిన, నేను ఒక్కడనే ప్రపంచం మొత్తంలో చెప్పిన జ్యోతిష్కుడిని ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది అని నేను అదే మాట మీద నిలబడ్డా. అది 1 రోజు ఆగిపోతుందా, 10 రోజులు ఆగిపోతుందా నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆగిపోతుంది. ఇంటర్నెట్ ఆగిపోతే మొత్తం వ్యవస్థ స్తంభిస్తుంది. స్తంభించినప్పుడు మనం షాప్కి వెళ్ళి డిజిటలైజేషన్లో నేను గూగుల్ పే చేస్తే వేస్ట్. సో మీ బ్యాంకులో ₹1 కోటి ఉన్నా తినడానికి తిండి ఉండదు. సో మీరు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ ఇస్తేనే
బయటపడతారు. అందుకని నేను సమాజానికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, నన్ను నమ్మే సమాజానికి మీరు లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. ఒక 6 నుండి 8 నెలలు గెట్ ఆన్ అవ్వడానికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. క్యాష్ ముఖ్యము. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 2026లో హిట్ అవుతుందా ఆర్థిక మాంద్యం, 27లో హిట్ అవుతుందా, 28లో హిట్ అవుతుందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో చాలా పెద్ద ఉపద్రవాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని, ప్లస్ మన ఆహార ధాన్యాలకు సంబంధించిన కొరతని మనం చూడబోతున్నాము. రాను 1970లో నాకు సంబంధించి నేను 1970లో నేను పుట్టినట్టు కొత్తలో మేము నూకలు అన్నం తినేవాళ్ళం తెలంగాణలో. సో తెలంగాణ మాకు అన్నం అంటే తెలియదు. అప్పట్లో కరువు కూడా ఉండేది. అప్పట్లో మేము గట్క తినేవాళ్ళం. సో మళ్ళీ అన్నం తింటే వీడు కరోడుపతి రా అనుకొని కామెడీగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, గ్రహాల యొక్క కాంబినేషన్ ఎప్పుడే కానీ ఊహించి చెప్పడంలో, ప్రిడిక్ట్ చేయడంలో జ్యోతిష్యులు ముందుంటారు. జనరల్గా జ్యోతిష్యుడు చెప్పింది జరిగితే మెచ్చుకునేవాడు ఎవడు ఉండడు, జరగకపోతే తిట్టేవాడు చాలా ఎక్కువగా ఉంటాడు సమాజంలో. సో నేను ఐ డోంట్ కేర్. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, కనీసం ఇన్నోడు బాగుపడతాడు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే, ఎవరన్నా నా మాటలు వినేవాళ్ళు, అరే వేణుస్వామి గారు చెప్పినారు, నేనేమన్నా బియ్యం దాచిపెట్టుకోండి, ఒక సంవత్సరానికి సరిపడే బియ్యం దగ్గర పెట్టుకోండి, అలాగే నూనె దగ్గర పెట్టుకోండి. సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటి అంటే, సగటు మధ్యతరగతి మనిషి నా వల్ల బాగుపడితే, 4 కాలాల పాటు సమస్యలు లేకుండా బయటపడితే సంతోషం అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఓకే, మీరు చెప్పిన ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పారు కదా, దీనికి గ్రహాల ప్రభావం అన్నారు కదా, దీన్ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయలేమా? కామన్ ఇష్యూ కాబట్టి. అంటే ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా, 2 ఏళ్ళ నుండి అదే చెప్తున్నాను నేను. ఓకే, కొత్తగా చెప్పట్లేదు. జాగ్రత్త పడండి. లిక్విడ్ క్యాష్ అని మాట్లాడుతుంది అదే కదా. మీ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి అంటే ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఉద్యోగాలు పోతాయి. ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది అంటే, ఉద్యోగాలు పోతాయి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగం పోయింది. సాఫ్ట్వేర్ రంగమే కాదు, మామూలు ఉద్యోగాలు కూడా పడిపోతాయి. రెండోది, ఎప్పుడైతే మనం స్పెండింగ్ కల్చర్ తగ్గిపోతుందో, జనాలు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు బియ్యం పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ ఇంకా పెరిగింది అనుకో, ఏంటి పరిస్థితి? నాకు తెలిసి పెట్రోల్ 120-130 పోతుంది 2028. ఏదైనా 2028 నేను మాట్లాడుతున్నా, బేస్ 2028 ఉగాది నాది. సో 150కి పోయింది అనుకోండి, 150కి పోతే డీజిల్ 150కి పోయింది అనుకో, ఏమవుతుంది? ప్రతి టమాటా దగ్గర నుండి, ప్రతి పాలు దగ్గర నుండి ప్రతిదీ హైక్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే, గురువు, ప్రపంచాన్ని శాసించే గురువు. సో అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నేను ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా సఫర్ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా కూడా సఫర్ అవుతుంది. బయటికి మనం మాట్లాడుకోవట్లేదు, అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది. అమెరికాలో ఇవాళ పెట్రోల్ రేటు ఎక్కడికో హైక్ అయింది, ఇంతకు ముందు దాని మీద కంపేర్ చేస్తే 300% హైక్ అయింది. సో అక్కడ కూడా పెట్రోల్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు, అంటే అక్కడ గ్యాస్ కొంటారు, గ్యాస్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు. సో సహజం, సమాజంలో ప్రతి ప్లేస్లో ఇది ఉంది. కాకపోతే భారతదేశం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని నువ్వు ఇందుకు ఒక ప్రశ్న అడిగినావు. ప్రిడిక్షన్, గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. గురువు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడల్లా భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు కొన్ని సంచలనాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇప్పటి వరకు మనం చూసింది, గోదావరి పుష్కరాలలో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చినాడో, దానికి ముందు జరిగినటువంటి సంఘటన గోదావరి పుష్కరాలలో జనాలు చనిపోవడం. అట్లా అంతకు ముందు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్ అటాక్ చేయడం. సో ప్రతి 12-13 సంవత్సరాలకు ఒకసారి ఎఫెక్ట్ వస్తుంటది. సో అది మళ్ళీ ఇప్పుడు జూన్ 2వ తేదీ స్టార్ట్ అవుతుంది, 2026 జూన్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్ అనేది 2026 జూన్ నుండి 2028 జూన్ వరకు ఉంటుంది. అంటే ఈ పీరియడ్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, ఒక 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మార్పు అనేది కనిపిస్తుంది. నేను ప్రెడిక్ట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒకటి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ రెండవది, రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా మార్పు కనిపిస్తూ ఉంది. అండ్ భారతదేశానికి సంబంధించి అతిపెద్ద వ్యక్తి కొన్ని సమస్యల వల్ల, ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్ద వ్యక్తి అవ్వచ్చు, నేను బాధ్యత వహిస్తున్న ఈ సమస్యలకు అని రిజైన్ చేసే అవకాశం ఉంది. సో ఇది రాజు మీద, గురువు అంటే పిఆర్ రాజు మీద చూపిస్తుంది. సో ఈ సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ గురువు కర్కాటకంలోకి వస్తున్నాడు, అండ్ కుజుడు కాంబినేషన్ సింహరాశిలో ఏర్పడుతోంది. సో నేను ఎప్పటి నుండో చెప్తున్నా గురువు వల్ల సమస్యలు అని. సో ఈ సమస్యలు అనేటువంటివి మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి జల విలయం ప్రళయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది, అలాగే భూకంపం ఏర్పడే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంలో సంబంధించి. సో ఇలాంటి సంచలనాలు ప్రతి విషయంలోనూ ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే
మరీ ముఖ్యంగా మనకు జూన్ 2 నుండి జూన్ ఎండింగ్ ఆగస్టు వరకు మనకు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్.